సిద్దిపేట జిల్లా గజ్వెల్ మున్సిపల్లో అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా డీజేతో ఢిల్లీవాలా హోటల్ నుంచి ఇందిరా పార్క్ రోడ్డు చౌరస్తా వరకు మేర సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఇందిరా పార్క్ రోడ్డు చౌరస్తా వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవి, గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కళ్యాణ్ కార్, పద్మాబాయి నర్సింగరావు, 14వ వార్డు కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, 15వ వార్డు కౌన్సిలర్ నక్క సంతోష్ రాములు గౌడ, 16వ వార్డు కౌన్సిలర్ నాయని సత్యలక్ష్మి యాదగిరి, 2వ వార్డు కౌన్సిలర్ గోలి మమతా సంతోష్ గుప్తా, 18వ వార్డు కౌన్సిలర్ మామిడి శ్రీధర్, 3వ వార్డు కౌన్సిలర్ కాముని మురళి, ప్రజ్ఞాపూర్ 4వ వార్డు కౌన్సిలర్ గుట్టల శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇందిరా పార్క్ చౌరస్తాలో కేక్ కట్ చేసి గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవి మాట్లాడుతూ జీవన ఉపాధి కోల్పోయిన మేర సంఘం కులస్తులకు, వెనుకబడ్డ బీసీడీ మేర కులస్తులకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందించాలని, ఉపాధి కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేర సంఘం నియోజకవర్గ అధ్యక్షులు రామగిరి బిస్కిన్ బాబు మాట్లాడుతూ మేర సంఘం కులస్తులకు జీవన ఉపాధి కోల్పోయామని, ప్రజలు రెడీమేడ్ డ్రెస్సులు కొనుగోలు చేయడం వల్ల ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమచ్చి చేతులు పెట్టకు సైడ్ అందరికీ కట్టండి. సఫలు కొట్టండి. మేర సంఘం సభ్యులందరూ సఫలు కొట్టండి. చాలా సంతోషం. మేరకు ఇచ్చిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరికీ మా స్వాగతం. ఫోటో తీస్తున్నాను. సౌండ్ పెట్టింది. ఆధార్ కార్డు కౌన్సిలర్ ఉన్నారా? ఇంకా కౌన్సిలర్ సాబ్ ఆర్ఎన్ఆర్ కాలనీ కౌన్సిలర్ సాబ్ భవానీ మేడం గారు, భవానీ మేడం గారు లేరా? ఓకే. అధ్యక్షుల వారికి మా రవీంద్ర చెప్తాడు. వెంకటేశ్వర రవీంద్ర గారిని, మా అధ్యక్షులు బిస్కిన్ బాబు గారిని శాలువాతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. మా ఉపాధ్యక్షుడు దిగుండ బాలరాజు గారికి అడ్డం
అన్నా నా జరుగు ఇస్తుడే ప్రోగ్రామ్ అయిపోయినాక మాట్లాడదాం ఫోటోలకు అడ్డం పడుతుంది. జగన్ బాబా జరుగు మీరు అందరూ ఆగాలి ఇంకా. పక్క జరగారు ఇంకా కేక్ కటింగ్ చేద్దాం ప్లీజ్. అందరూ వ్యవసాయ సభ్యులందరూ లోపల రావాలి ప్లీజ్ దయచేసి. నేరు సంఘం నేరు సంఘం నేరు సంఘం జై మేరు జై మేరు నేరు సంఘం ఐక్యత నేరు సంఘం ఐక్యత. ఎక్కడ మేడం ఇక్కడ చూడండి మా ఆహ్వానాన్ని మన్నించి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అందరూ కౌన్సిలర్లు అందరూ విచ్చేసినందుకు ఈ మా మేర సంఘం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. అన్న మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడూ మాపై మా కులంపై ఇలాగే ఉంచి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తున్నాము. మీ అందరి సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. సెక్రటరీ సాబ్ ధన్యవాదాలన్నా. కౌన్సిలర్లందరికీ ఫోటో బ్రాడీ సినిమా కొంచెం ఎంత వెనక్కుండండి. మన సంఘం సభ్యులందరూ ఎంత రండి ప్లీజ్. ఎంత రండి ఎంత రండి ఎంతకు
జై మేరు జై జై మేరు 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 జై మేరు జై మేరు నేర్పుల సంఘం ఐక్యత నేర్పుల సంఘం ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఈరోజు అంతర్జాతీయ కేరళ డే సందర్భంగా విచ్చేసినటువంటి చైర్మన్ వెంకటశెట్టి చంద్ర గారికి, అలాగే వైస్ చైర్మన్ పద్మావతి చంద్ర గారికి, అదేవిధంగా కౌన్సిలర్ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, ఒకటి మా చైర్మన్ గారికి వినియోగిస్తున్నాము. అయితే మా మేర్కులం చాలా వెనుకబడిపోయి చాలా ఈజ స్థితిలో ఉన్నారు. మా మేర్కులస్తులు అందరికీ ప్రభుత్వం నుంచి ఏమైనా స్కీమ్లు కానీ హౌసింగ్ కానీ లేదా లోన్స్ కానీ ఏమైనా వచ్చినా ప్రత్యేకంగా గుర్తించాలని తెలియజేస్తూ, మా గడి నుండి మా కులం చాలా చాలా అంటే చాలా చాలా ఇవ్వబడుతుంది. ఏ విద్య కానీ విద్య కానీ కొనసాగే స్థితిలో ఉన్నారు. ప్రత్యేకంగా మమ్మల్ని గుర్తించాలని చేయడం తెలియజేస్తున్నాం. సహాయ సహకారాలతో మీకోసం అని చెప్పేసి బయటకే వస్తామన్నా ఎలాంటి సహాయం అయినా సరే మేము అందుబాటులో ఉంటాం. మేము మీకు మా కొత్త పాలకవర్గం మొత్తం మీకు అందుబాటులో ఉంటుంది. ప్రతినిత్యము మీరు కూడా మాతో కాంటాక్ట్లో ఉండి ఎలాంటి సేవలకైనా కానీ మేము కూడా మీకు ముందుంటామన్నా. థ్యాంక్ యూ. జై మేరు జై జై మేరు సిద్దిపేట డిస్టిక్ గజ్వెల్ మండలం నియోజకవర్గ స్థాయి అధ్యక్షుడిని. ఈరోజు అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా గజ్వెల్లో బైక్ ర్యాలీ తీయడం జరిగింది. మా మేర్ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా మేర్ కుటుంబ పరిస్థితులు ఒకప్పుడు ఎలా ఉండదంటే, ఒకప్పుడు దసరా వచ్చిందంటే పండుగ వాతావరణం ఉండేది. ఒక కుటుంబానికి వచ్చేసి బట్టలు పట్టించుకుంటుండేది. ఈరోజు రెడీమేడ్ వచ్చిన పరిస్థితి, రెడీమేడ్ వచ్చిన పరిస్థితుల ద్వారా మేర్ కుటుంబాలు పూర్తి అద్మాన స్థితిలోకి ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎలా ఉందంటే, రెడీమేడ్ షాప్ల ముందర మిషన్ వేసుకొని ఆల్టరేషన్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఉంది. కావున ప్రభుత్వం మా మేర్ కుటుంబాలను ఆదుకోవాలని సంక్షేమ పథకాలు కానీ, ఇంటికొక కుట్టు మిషన్ కానీ ఈ వచ్చే బడ్జెట్లో మా మేర్ కులస్తులకు స్టేట్ వైజ్గా బడ్జెట్ కేటాయించాలని కోరుకుంటూ జై మేరు జై జై మేరు.